పల్నాడు జిల్లాలో 34,000 దివ్యాంగులు దీంట్లో లబ్ధి పొందుతారు. ఇంతకుముందు ఫ్రీ బస్ స్కీమ్ కొన్ని రకాలుగా డిసేబిలిటీస్కి కూడా పరిమితం చేయడం జరిగింది. అది కూడా కన్సెషన్ బేసిస్ 50% కన్సెషన్ మాత్రమే ఉండేది. ఇప్పుడు 21 టైప్ ఆఫ్ డిసేబిలిటీస్కి ఫ్రీ బస్ స్కీమ్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి, వికలాంగులకి స్కాట్ కూడా ఎవరైనా ఉంటే వాళ్ళతో పాటు ఎవరైనా ట్రావెల్ చేయాలంటే వాళ్ళకి కూడా 50% కన్సెషన్లో టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మహిళలకి స్త్రీ శక్తి పథకం కింద ఫ్రీ ఇవ్వడం జరిగింది. దానికి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. దీంతో పాటు ఈరోజు దివ్యాంగులు అందరికీ వాళ్ళకి ఎకనామిక్ ఎంపవర్మెంట్ జరగాలి, వాళ్ళకి ఫెసిలిటీ బాగుండాలి, వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి పని చేయాలంటే, వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి చదవాలంటే వాళ్ళకి ఇది అందరూ దీన్ని సద్వినియోగం చేయాలి. ఈరోజు ఈ పథకం భాగంగా నేను ఎమ్మెల్యే పెదకూర్పాడు అమరావతి బస్ స్టాప్ నుంచి ధ్యాన్ బుద్ధ స్టాచ్యూ వరకు 2 బస్సెస్లో దివ్యాంగులతో పాటు ప్రయాణం చేశాము. వాళ్ళతో పాటు దీని తర్వాత లంచ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరూ దీని గురించి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ పథకం కింద పాసెస్ ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి ఫెసిలిటీ అంటే ఎక్కడానికి బస్, ఇంకా వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ కావాలి, వాళ్ళు కొన్ని సలహాలు సూచన ఇచ్చారు. దాని గురించి కూడా పని చేస్తాం, తెలియజేస్తాం.